అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు అంటే ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించిన టాలీవుడ్ నటి అంజలి తాజాగా బహిష్కరణ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ముఖేష్ ప్రజాపతి దర్శకత్వంలో విలేజ్ డ్రామాగా రూపొందిన ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం G5లో స్ట్రీమింగ్ అవుతుంది. పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న ఈ వెబ్ సిరీస్ సక్సెస్ మీట్ జరిగింది. ఈ సమావేశంలో అంజలి మాట్లాడుతూ, మొదటి నుంచి నేను విభిన్నమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తాను. ఆ క్రమంలోనే నాకు కొత్తగా అనిపించిన పుష్ప పాత్రను ఎంచుకున్నాను. ఈ పాత్ర నాతో సంవత్సరంకు పైగా ప్రయాణం చేసింది. ఆ పాత్రను నేను అంతగా ఈజీగా వదిలిపెట్టను. పుష్ప ఆడియన్స్ హృదయాలను ఆకట్టుకుంది. నటిగా నాలోని కొత్త కోణాన్ని పుష్ప పాత్ర ఆవిష్కరించింది. ఇలాంటి పాత్ర రాయడం, ఆ పాత్ర నాకు దక్కడం లక్కీగా భావిస్తున్నాను అని తెలిపింది. తాజాగా బహిష్కరణ వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన అంజలి ఓ ఇంటర్వ్యూలో కథలో పాత్రల ప్రాముఖ్యం గురించి, తన కెరీర్ గురించి, బహిష్కరణలో చేసిన ఇంటిమేట్ సీన్స్ గురించి ఆసక్తికరంగా మాట్లాడింది. సినిమా మీద ప్రేమతో ఈ రంగంలోకి వచ్చాను. నటన నాకు చాలా నేర్పింది. పాత్ర ప్రాధాన్యతను బట్టి నేను చేసిన హోంవర్క్ నన్ను మనిషిగా మరో స్థాయిలో నిలబెట్టింది. ఓ పాత్ర కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. ఓ పాత్ర కోసం డాన్స్ నేర్చుకున్నాను. రీసెర్చ్ చేస్తూ ఉంటే జ్ఞానం ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా. అందులో భయంకరమైన కష్టాలను అనుభవించిన సందర్భాలున్నాయి. నవరస అనే సిరీస్ చేసినప్పుడు కాస్ట్యూమ్స్ కారణంగా కొన్ని గంటల పాటు వాష్రూమ్ కు కూడా వెళ్లలేదు. ఆ నరకం వర్ణనాతీతం అని తెలిపింది. బహిష్కరణలో ఇంటిమేట్ సీన్స్ గురించి మాట్లాడుతూ, నా లైఫ్ లో అలాంటి సీన్స్ చేయడం ఇదే ప్రథమం. చేసేటప్పుడు కొంచెం గందరగోళానికి గురయ్యాను. నా పరిస్థితిని గమనించి లొకేషన్ లో ఉన్న వాళ్ళందరినీ బయటకు పంపి ఆ సీన్స్ తీశారు. పాత్ర కోసం చేశాను. అది నటిగా నా ధర్మం. అలాగే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలోని నా పాత్ర కోసం కూడా చాలా కష్టపడ్డా. పాత్రకైతే న్యాయం చేయగలిగాం, కానీ ఫలితం మన చేతిలో ఉండదు కదా అంటూ చెప్పుకొచ్చింది అంజలి. హాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ జోకర్ సినిమాకు సీక్వెల్ రానున్న విషయం తెలిసిందే. జోకర్ ఫోలీ ఏ డీక్స్ అంటూ ఈ సినిమా రానుండగా టాడ్ ఫిలిప్స్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం గ్రాఫిక్స్ పనుల్లో బిజీగా ఉంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ విడుదల చేసిన నేడు ట్రైలర్ ను వదిలారు. గౌతమ్ సిటీని నాశనం చేసిన జోకర్ ను జైల్లో వేస్తారు పోలీసులు. జైల్లో ఉన్న జోకర్ కి లేడీ పరిచయం అవుతుంది. వీళ్ళ పరిచయం ప్రేమగా ఎలా మారింది, ఆ తర్వాత ఏం జరిగింది అనే స్టోరీతో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం అక్టోబర్ 4, 2024న థియేటర్లోకి రానుంది. రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకుడు. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలోని రెండో గీతం రెప్పల్ డప్పుల్ను ఈ నెల 25న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా మంగళవారం పాటకు సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో ఆయన కలర్ఫుల్ ఫ్యాన్సీ కాస్ట్యూమ్ లో కనిపిస్తున్నారు. మిక్కీ జే మేయర్ స్వరపరిచిన ఈ గీతం హుషారైన బీట్తో సంగీత ప్రియుల్ని ఆకట్టుకుంటుందని, రవితేజ డాన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం పేర్కొంది. ఈ సినిమాలో రవితేజ, అమితాబ్ బచ్చన్ అభిమానిగా కనిపిస్తారని, మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నామని మేకర్స్ తెలిపారు. భాగ్యశ్రీ భోర్సే, జగపతి బాబు, సచిన్ ఖేడ్కర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జే మేయర్, సహ నిర్మాత వివేక్ కూచిబొట్ల, రచన, దర్శకత్వం హరీష్ శంకర్. చిత్ర పరిశ్రమలో లీకుల సమస్య ఈనాటిది కాదు. సినిమాలోని సీన్లే లీక్ అయిన సందర్భాలున్నాయి. గత ఏడాది గేమ్ చేంజర్లోని రామ్ చరణ్ గెటప్ కూడా ఇలాగే లీక్ అయింది. ఇప్పుడు దేవరకొండ విజయ్ సినిమా వంతొచ్చింది. ప్రస్తుతమైన గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతోంది. ఇందులో దేవరకొండ విజయ్ గూఢాచారి పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. తాజాగా ఈ సినిమాలోని ఆయన స్టిల్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ట్రిమ్ చేసుకుని వైట్ డ్రెస్ లో చాలా అందంగా కనిపిస్తున్నారు దేవరకొండ విజయ్. ఈ స్టిల్ ప్రస్తుతం ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. వెంటనే చిత్ర యూనిట్ రంగంలోకి దిగి సోషల్ మీడియా నుంచి ఈ స్టిల్ ని తొలగించే ప్రయత్నం చేసింది. కానీ అంతలోనే మరో స్టిల్ లీక్ అయింది. దీంతో సితారా ఎంటర్టైన్మెంట్స్ స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. డియర్ రౌడీ ఫ్యాన్స్, మీకు అద్భుతమైన థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మా టీం ఎంతో శ్రమిస్తుంది. ప్రస్తుతం శ్రీలంకలో షూటింగ్ జరుగుతుంది. 60% షూటింగ్ పూర్తయింది కూడా. త్వరలో ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం. ఆ ఫోటో షేర్ చేయొద్దు ప్లీజ్ అంటూ సితారా సంస్థ విజ్ఞప్తి చేసింది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ని వరుస ఫ్లాపులు వెంటాడుతున్నాయి. గత 2 ఏళ్లలోనే ఆయన నటించిన 8 సినిమాలు విడుదల కాగా అందులో ఒక్క ఓ మై గాడ్ చిత్రమే హిట్ దక్కించుకుంది. ఇక రక్షాబంధన్, రామ్ సేతు, బడే మియా చోటే మియా, మిషన్ రాణిగంజ్ వంటి చిత్రాలైతే అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. తాజాగా ఆయన నటించిన సర్ఫిరా అనే చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రాగా ఈ చిత్రం కూడా డిజాస్టర్ గా నిలిచింది. సర్ఫిరా చిత్రంకు అక్షయ్ 60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాక్ ఉండగా ఈ మూవీకి 3 కోట్లు కూడా రాకపోవడం షాకింగ్ విషయం. అయితే వరుసగా వస్తున్న ఫ్లాప్లపై అక్షయ్
అజయ్ తాజాగా స్పందించాడు. ప్రతి సినిమా వెనక చాలా మంది కష్టం ఉంటుంది. దానిని ఎంతో ఇష్టంగా చేస్తాం, దానికోసం ప్రాణం పెడతాం. కానీ అలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయినప్పుడు మన హృదయం మొక్కలవుతుంది. అయితే పరాజయం చవి చూసిన ప్రతి సినిమా నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి. అప్పుడే ఈసారి హిట్ కొట్టాలనే కసి పెరుగుతుంది. అదృష్టవశాత్తు నేను నా కెరీర్లో ముందుగానే దాన్ని ఎదుర్కోవడం నేర్చుకున్నాను. సినిమా రిజల్ట్ కొన్నిసార్లు మనల్ని బాధించవచ్చు. అది మన కంట్రోల్లో లేనిది. కష్టపడి పనిచేయడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. అలా నన్ను నేను ఎంకరేజ్ చేసుకుంటూ మరో సినిమా కోసం పనిచేయడం మొదలు పెడుతూ ఉంటాను. సినిమాల్లో నా అతిపెద్ద బలం నా క్రమశిక్షణ. ప్రతిసారి టైం టేబుల్ని ఫాలో అవుతాను. చాలా ఏండ్లుగా ఫిట్గా ఉండటం వల్లనే నేను స్ట్రాంగ్గా ఉంటున్నాను. కరోనా తర్వాత చాలా మారింది. ప్రేక్షకులు కూడా కొత్త కథలను చూడటానికి ఇష్టపడుతున్నారు. వాళ్ళకి తగ్గట్టుగా మనం కూడా మారాల్సి ఉంటుంది అంటూ అక్షయ్ వెల్లడించాడు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాలలో ముందుంటుంది ఇంద్ర సినిమా. అప్పటి వరకు ఫ్యాక్షన్ సినిమాలకు సెట్ కావు, మాస్ కామెడీ సినిమాలకు మాత్రమే సెట్ అవుతాయి అన్న నోళ్లన్నీ ఈ సినిమాతో మోయించాడు మెగాస్టార్. దర్శకుడు బి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విని దత్ నిర్మించగా చిన్న కృష్ణ కథను రాశాడు. 2002 జూలై 24న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాదాపు ఆ రోజుల్లోనే 55 కోట్ల షేర్ వసూలు చేసింది. చిరంజీవి కెరీర్లో అప్పటి వరకు లేనంత కలెక్షన్స్ ఇంద్ర తీసుకొచ్చింది. ఇంద్ర విడుదలైన సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఒక పండగ వాతావరణం ఏర్పడింది. ఇక ఆ రోజుల్లోనే 2000 బ్లాక్లో పెట్టి అభిమానులు ఈ సినిమా చూశారంటే ఎంత ఇంపాక్ట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మూవీలో వచ్చే షౌకత్ అలీ ఖాన్ మొక్కే కదా అని పీకిస్తే అనే డైలాగ్స్ అభిమానులను ఉర్రూతలూగించాయి. అయితే ఈ సినిమా విడుదలై నేటికి 22 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ మెగా అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు. ఈ సినిమాను మెగాస్టార్ బర్త్డే కానుకగా ఆగస్టు 22న ఇంద్రా సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో సొనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్స్ గా నటించగా ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ సినిమాను నిర్మించాడు. తెలుగు, తమిళంతో పాటు పాన్ ఇండియా స్థాయి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి SSMB 29. గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్టుగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు SS రాజమౌళి కాంపౌండ్ నుంచి రాబోతుంది. ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్టుగా ఇంటర్నేషనల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రానున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై KL నారాయణ అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై రామ్ గోపాల్ వర్మ సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఓ ఇంటర్వ్యూలో SSMB 29 అన్ని సినిమాలకు బాబ్గా ఉండబోతుందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తున్నాడు వర్మ. దీని గురించి వర్మ మాట్లాడుతూ RRR తర్వాత SS రాజమౌళి ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం సాంకేతిక నిపుణుల బృందానికి అత్యధిక సమయాన్ని కేటాయిస్తున్నాడు. మహేష్ బాబు రాజమౌళి సినిమా మన ఊహలకు అందని విధంగా ఉండబోతుందనుకుంటున్నానన్నాడు. SS రాజమౌళి విజయం తెలుగు సినిమాకు సంబంధించినదని నేను అనుకోవడం లేదు. ఒకవేళ అతడు గుజరాత్ వ్యక్తి అయినా తను అలాంటి సినిమాలనే తెరకెక్కించి అవే అత్యున్నత శిఖరాలను వెళ్లేవాడంటూ ఆకాశానికి ఎత్తేశాడు జక్కన్న. ఈ కామెంట్స్ తో SSMB 29 పై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. కోలీవుడ్ నుంచి మరో క్రేజీ కాంబో రాబోతుంది. తమిళ అగ్ర నటుడు అజిత్, కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సలార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రశాంత్ను ఇటీవల అజిత్ కలుసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో వీరిద్దరి మధ్య 2 సినిమాలకు సంబంధించిన ప్రస్తావన వచ్చినట్లు సమాచారం. ఇందులో ఒకటి KGF యూనివర్స్ లో భాగం కాబోతూ ఉండగా మరొకటి ఇండిపెండెంట్ ప్రాజెక్ట్ అని తెలుస్తుంది. అయితే ఈ ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి సంవత్సరం పట్టేలా ఉందని సమాచారం. ఎందుకంటే ప్రశాంత్ నీల్ సలార్ 2 తో పాటు NTR సినిమాతో బిజీగా ఉండగా అజిత్ కుమార్ ప్రస్తుతం 2 ప్రాజెక్టులలో నటిస్తున్నాడు. దీంతో వీరిద్దరి కాంబో రావాలి అంటే సంవత్సరం వెయిట్ చేయాల్సిందే. ఇక అజిత్, ప్రశాంత్ నీల్ కాంబోలో రానున్న మూవీని హోంబలే ఫిల్మ్స్ పై విజయ్ కిరణ్ గదూర్ నిర్మించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అజిత్ ప్రస్తుతం మగీష్ తిరుమేని దర్శకత్వంలో వస్తున్న విదా మొయర్చే అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం 2024 దీపావళికి థియేటర్లలో వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమా చేస్తున్నాడు. ఒకవైపు వరుస ఫ్లాప్లు ఎదుర్కొంటూనే తాజాగా మరో సినిమాను అనౌన్స్ చేశాడు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. ఆయన ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ఖేల్ ఖేల్ మే. ఈ సినిమాకు ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహిస్తుండగా కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో తాప్సీ పన్ను, వాణి కపూర్, అమ్మీ విర్క్, ఆదిత్య సిల్, ప్రగ్యా జైస్వాల్, ఫర్దీన్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించింది. ఈ సినిమాను ఇండిపెండెన్స్ కానుకగా ఆగస్టు 15న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. ఈ ఏడాది అతిపెద్ద ఫ్యామిలీ ఎంటర్టైనర్ కి హలో చెప్పండి అంటూ పోస్టర్ కింద రాసుకొచ్చింది. ఈ సినిమా కథ విషయానికొస్తే
3 జంటల నేపథ్యంలో సాగే కామెడీ డ్రామా అని తెలుస్తోంది. ఈ జూలై 26న పురుషోత్తముడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్ ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర కథానాయిక హాసిని రామ్ భీమన ప్రవీణ్ మన సంతోషం కోసం ఎక్స్క్లూజివ్గా చేస్తున్న ఇంటర్వ్యూ ఇది. నమస్కారం అండి ప్రవీణ్ గారు. నమస్కారం రామ్ భీమన్ గారు. నమస్కారం. భీముడు పవర్ మీకు బాగా వినిపిస్తుంది. నమస్కారం సురేష్ గారు. సంతోషం సురేష్ గారు. నమస్కారం సార్. దీనివల్ల మేము సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. ఈ ఇంటర్వ్యూ కూడా సంతోషంగా సాగాలని కోరుకుంటాం. కాంట్రవర్సీ అడుగుతారనా? హీరోయిన్కి ఏమవుతుంది సినిమాలో? అలా మిమ్మల్ని చూస్తుంటే నాయన మాట్లాడుతుంటే మీతోటి నాకు లావణ్య త్రిపాఠి బాగా గుర్తొస్తుంది. హీరోలకి ఫ్రెండ్ గాను ఎక్కువగా చేస్తూ ఉన్నావు. నువ్వు హీరో అయ్యేది ఇప్పుడు అమ్మాయి అందాల రాణి, అబ్బాయి కోదండ పాని. శ్రీరాముడు లాగా పురుషోత్తముడు క్యారెక్టర్ పేరు. ఆ క్యారెక్టర్ రాజ్ తరుణ్ చేస్తాం. సో రాజ్ తరుణ్లో శ్రీరాముడిని చూసి ఈ క్యారెక్టర్కి ఈ సబ్జెక్ట్కి ఓకే తీసుకున్నారా? రాజ్ తరుణ్ శ్రీరాముడితో పోలుస్తారా? నరకాసురుడు అని ఒకటి పెట్టుకున్నారు అనుకోండి ఒక హీరోతో. ఆ హీరోని నరకాసురుడితో పోల్చలేం. పాత్ర ఇంతకు ప్రకాష్ రాజ్ గారు, రామకృష్ణ గారు, మురళీశ్వర్ ఏంటి 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 అని అందరూ షాకింగ్ అయిపోయారు. అయితే మీరు కథని రాజ్ తరుణ్ కోసం రాసుకోలేదు. బడ్జెట్ ఒక హీరో బిజినెస్ ఇంత ఉంది, దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని ప్రొడ్యూసర్ సేఫ్లో ఉండాలని ప్లాన్ చేసి ముందుకు చేస్తారు. అయితే ఈ సినిమాకి రాజ్ తరుణ్కి ఉన్న మార్కెటింగ్ కానీ ఇది కానీ ఏం దృష్టిలో పెట్టుకోకుండా 15 కోట్ల రూపాయలు ఏ ధైర్యంతో ఈ సినిమాకి మీరు పెట్టించారు? అందరిలాగా నార్మల్ సినిమా అయితే ఈరోజు మీరు ఇట్లా కూర్చొని అడిగేవాళ్ళు కాదు. హీరోయిన్ తోటి ఇట్లా మిస్బిహేవ్ చేసేవాడిని ఒక కంప్లైంట్గా అలా అందరూ ప్రతి ఒక్కళ్ళు తను చేస్తున్న హీరోయిన్ అందరూ ఇలా చేస్తుంటారు అలా అందరూ. ఆ విషయంలో రాజ్ తరుణ్ గురించి మీరేం చెప్తారు? ఎమోషన్ తక్కువ ఉంటుంది, యాక్షన్ ఎక్కువ ఉంటుందనో లేకపోతే కనుక రొమాన్స్ ఎక్కువ ఉంటుందనో. ఎక్స్ట్రాడినరీగా సపోర్ట్ చేశారు డైరెక్టర్ గారు రామ్ గారికి. ఈ సినిమా వాళ్ళు ఎలా అయితే కాంప్రమైజ్ అవ్వకుండా ప్రొడ్యూస్ చేశారో అలాగే జనాలు కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాని చూసి వాళ్ళకి కోట్లు వచ్చి పడిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రామ్ గారికి ఇందులో నాకు మంచి రోల్ ఇచ్చినందుకు రామ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, డైరెక్టర్ గారికి. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పురుషోత్తముడు అండ్ మా పురుషోత్తముడు రాజ్ తరుణ్కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, పురుషోత్తముడు మూవీలో ఛాన్స్ ఇచ్చినందుకు రమేష్ సార్కి, ప్రకాష్ సార్కి అండ్ హాసినికి క్రియేట్ చేసిన రామ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అక్కడ నుండి ఎక్కడో వాయిస్ వస్తుంది, సుభాష్ సార్ థ్యాంక్ యూ అడుగుతున్నారు నాకు. సో విశ్వాస్ సార్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఎంటైర్ టీమ్కి థ్యాంక్ యూ. నాకు చాలా సపోర్ట్ చేశారు, కొత్త హీరోయిన్ అయినా చాలా సపోర్ట్ చేశారు. అండ్ నేను ముంబై నుండి వచ్చి తెలుగు సినిమాలో చేయడం నా డ్రీమ్, యాక్చువల్లీ డ్రీమ్ కమ్స్ ట్రూ అయిపోయింది వీళ్ళు అందరు నాకు సపోర్ట్ చేసినందుకు. అండ్ ఫస్ట్ థింగ్
అందరూ అడుగుతున్నారు నీకు తెలుగు ఎలా వచ్చు. సో నేను తెలుగులో చాలా సినిమాలు చూశాను. తెలుగు సినిమాలు చూసి నేను తెలుగు నేర్చుకున్నాను. ఎవరు నేర్పించలేదు, నేను నేర్చుకున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్లూయెంట్లీ నాకు రామ్ సార్ నేర్పించారు, చాలా వర్క్షాప్స్ అలా తీసుకొని. అండ్ ఒక మహారాష్ట్రన్ అమ్మాయి ఇక్కడికి వచ్చి తెలుగు సినిమా చేస్తుంది అండ్ అందరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఒక తెలుగు అమ్మాయిలా నేను కన్వర్ట్ అయిపోతున్నాను. సో చాలా సపోర్ట్ చేయండి నాకు. అండ్ ఈ ఇండస్ట్రీ చాలా పొలైట్లీ నాకు సపోర్ట్ చేస్తుంది. ఒక తెలుగు అమ్మాయి అని అలా అనుకొని సపోర్ట్ చేస్తున్నారు అందరూ నాకు. రామ్ గారు వచ్చేసి స్టోరీ నెరేట్ చేశారు కలిసినప్పుడు. ఆయన నెరేట్ చేసినప్పుడు ఆయన స్టోరీ నెరేట్ చేసే విధానం అంతా గూస్ బంప్స్ అనుకోండి మీరు. ఆయన జస్ట్ వెయిట్ అప్పుడు ఇది జర్నీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత మేము హీరో గారు రాజ్ తరుణ్ గారు, హీరోయిన్ హాసిని గారు తోని మేము మూవీ మొదలెట్టాం. నిజంగా మనం చెప్పాలంటే కొత్త ప్రొడ్యూసర్కి చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. అంటే చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి, క్లారిటీలు చేయడానికి టైం పడుతుంది. కానీ మొత్తం ఇండస్ట్రీలో చాలామంది ఈ విషయంలో చాలా సపోర్టివ్గా మొత్తం గైడ్ చేశారు. ఇప్పుడు మనం యాక్టింగ్ విషయానికి వస్తే రాజ్ తరుణ్ గారు బ్రహ్మాండంగా చేశారు. ఆయన పాత్రను ఆయన 101% ఆయన దానికి న్యాయం చేశారండి. మీరు మూవీ చూస్తే మీకు అది అర్థమైపోద్దండి. ఇట్స్ బీన్ 6 years, 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది నేను ఒక ఫిల్మ్ చేసి. సో ఏ రంగంలో అయినా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఒక 6 నెలలు 1 yearలో ఒక జాబ్ తీసుకోవచ్చు, మళ్ళీ కొత్తది బాగా ట్రై చేస్తే. ఒక టీచర్కి 1 year or 2 years. అట్లీస్ట్ వరల్డ్ కప్ కూడా 4 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. కానీ ఒక డైరెక్టర్కి ఒక ఫిల్మ్ చేసిన తర్వాత ఇంకో ఫిల్మ్ రావడం అనేది 6 years పట్టేసింది. పీపుల్ యూస్ టు ఆస్క్ మీ, రామ్ యూ లుక్ సో సచ్ అ టాలెంటెడ్, నువ్వు చాలా టాలెంట్గా ఉంటావు, మంచిగా ఫారెన్ డిగ్రీ ఉంది, బాగా కథ చెప్తావు అని. ఇట్స్ ఆల్ అబౌట్ ఫెయిట్ అండి. అయితే ఇన్నేళ్ళు నేను వెయిట్ చేయడానికి, కన్సిస్టెంట్గా పనిచేయడానికి, వేరే ఏం పని చేయకుండా సినిమాలను ఉండటానికి, మళ్ళీ ఇంకొక ఇంత అద్భుతమైన సినిమాని చేయటానికి వెయిట్ చేస్తే ఆ ప్రాసెస్లో ఉండటం అంత ఈజీ కాదండి. చాలా నిగ్రహం, చాలా పేషెన్స్ ఇవ్వాలి. ఇలా ఉండాలి అంటే మనకున్న సంకల్పం ఒకటి సరిపోదండి, మనకి కుటుంబం తోడుగా ఉండాలి. నాకు ఇన్నేళ్లలో చాలా ధైర్యంగా, ఇంత ధైర్యంగా ఉండటానికి, ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి ఎక్కిన వాళ్ళందరూ మాట్లాడుతున్నారు నా గురించి, ఇంత నేను యాక్టివ్గా ఎనర్జీగా పనిచేయడానికి ద ఓన్లీ రీజన్ మై ఫ్యామిలీ అండి. ఏ రోజు నన్ను డిసప్పాయింట్ అవ్వనివ్వలేదు, ఏ రోజు నన్ను కృంగిపోనివ్వలేదు, ఏ రోజు నన్ను బాధపడనివ్వలేదు. సో ఈ స్టేజీ మీద నుంచి నా ఫ్యామిలీకి, నా కుటుంబ సభ్యులందరికీ నా గుండెల నిండా శిరస్సు వంచి థ్యాంక్స్ చెప్తున్నాను. సినిమాలో మీరు ట్రైలర్లో చూశారు, పోస్టర్స్లో చూశారు, మహామహులందరూ పనిచేశారండి. వీళ్ళందరికీ చేయడానికి కారణం చాలామంది మనం అడుగుతున్నారు, ఈ కథకి మీరు ఈ హీరో కన్నా మార్కెట్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టినట్టుగా ఉన్నారు, అంత అవసరమా? మామూలుగా అంటే కొంతమంది నేను వింటా ఉన్నాను, నేను ఇంటర్వ్యూస్లో చూస్తున్నాను. సో మేము ఈ సినిమాని ఏదో ఒక ప్రొడ్యూసర్స్ వైపు నుంచి చెప్తున్నానండి, వాళ్ళతో పాటు కలిసి పనిచేశాను కాబట్టి. ఏదో ఒక సినిమా తీసేసి సర్దేసి డబ్బుల కోసం వెంపర్లాడే సినిమా తీద్దామనే లేదు వాళ్ళకి. ఫస్ట్ నుంచి కూడా ఒక అద్భుతమైన సినిమా, ఒక మంచి సినిమా, ఒక విలువలతో కూడుకున్న సినిమా, 10 కాలాల పాటు నిలబడిపోయే సినిమా చేయాలనేది వీళ్ళు ఫస్ట్ డే నుంచి ఇదిగోండి ఈ రోజు వరకు. నేను స్టేజ్ మీదకి రాగానే చాలా షాక్ అయిపోయాను, నా సినిమా ఇంత అద్భుతంగా గ్రాండ్ వెల్కి చెప్పబోతుంది మన అందరికీ అని. సో అంత డెడికేషన్తో అంత నిబద్ధతతో ఈ సినిమా కోసం వాళ్ళు ఫస్ట్ నుంచి ఉన్నారు. సో ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ద ప్రొడ్యూసర్స్, రమేష్ గారు, ప్రకాష్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, బాబీజీ, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ ఫిల్మ్ని ఒక కుటుంబంలాగా, ఒక కుటుంబం పనిలాగా తీసుకున్నారు. అందరం కలిసి డిస్కస్ చేసుకుంటా ఒక బ్యూటిఫుల్ సినిమా అయితే ఇచ్చామండి. ఒక కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికి కూడా ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నాకు చిరకాల మిత్రులు, మాతో పాటు లండన్లో ఉండేవాళ్ళు, మా ఇంట్లోనే ఉండేవాళ్ళు, అక్కడే చదువుకున్నారు. ఈ డైరెక్టర్ కోర్సు కూడా అంతా అక్కడే చేశారు. మేమంతా కలిసి లండన్లో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి కూడా నాకు బాగా పరిచయము. ఈ రోజు కోసం నేను
చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. మంచి స్థితికి రావాలని అనేక సందర్భాల్లో చెప్పాను. ఈరోజు నేను చూడాలా ఇండియాలో ఒక మంచి డైరెక్టర్గా. ఎందుకంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, సినిమా ఫిల్మ్ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్స్ కానీ. నాకున్న ఫ్రెండ్స్ వాళ్ళని చూసిన తర్వాత అదే స్థితిలో మరి రామ్ కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ యొక్క సినిమాది మరి సక్సెస్ కావాలని, పురుషోత్తముడు సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ క్రూ మొత్తానికి కూడా మరి అభినందనలు తెలియజేస్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ రామ్. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు నుంచి అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.